ఫిలోమోను దగ్గర ఒనేసిము ఉన్నప్పుడు అతడు ఫిలోమోనికి దాసుడుగా నిష్ప్రయోజకుడుగా బ్రతికాడు. అంటే దేనికి ఉపయోగం లేని వ్యక్తిగా బతికాడు. దేనికి ఉపయోగం లేని వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంఘమైన, కుటుంబమైనా, అది ఎలాంటిదైనా అక్కడ ఎప్పుడు ఇబ్బందులు తల ఎత్తుతూనే ఉంటాయి. ఎప్పుడు వారి వల్ల పక్కన వాళ్ళు విసుగు చెందుతూనే ఉంటారు. వీరు ఎవరు? దేవునికి ఉపయోగపడని వ్యక్తులు. దేవునికి ఉపయోగపడరు, దైవ సేవకులు వారు ఉపయోగపడరు, నిష్ప్రయోజకులు. ఇతను ఫిలోమోను దగ్గర ఉన్నప్పుడు నిష్ప్రయోజకుడుగా, ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సంఘానికి ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం, మన వల్ల సంఘానికి ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా లేదా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? మనము ఏ విధంగా సంఘానికి ఉపయోగపడుతున్నాం? ఈరోజు పాఠం అంశం అది. మనము ఏ విధంగా సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నాం? ఎక్కువ మంది ఎలా ఉంటున్నారంటే, మందిరాలకు వస్తూ కూడా ప్రయోజనం లేదు వారి వల్ల. అంత మట్టుకే కాకుండా కుటుంబాలకి వారి వల్ల ఏ ఉపయోగం లేదు. సంఘానికి ఉపయోగం లేదు, కుటుంబాలకి ఉపయోగం లేదు, దైవ సేవకులకి, దేవునికి ఉపయోగం లేదు, ప్రయోజనకరం లేదు. ఈ ఒనేసిము ఫిలోమోను దగ్గర ఉన్నప్పుడు నిష్ప్రయోజకుడిగా బ్రతికాడంట. అందుకే పౌలు గారు బహుబలంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ఉపయోగపడగలిగినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే ఉపయోగకరంగా ఉంటాడో అతడు ఎక్కడున్న సంఘాలు క్షేమంగా ఉంటాయి. అతడు ఏ కుటుంబంలో ఉన్న కుటుంబాలు కూడా నెమ్మదిగా, సమాధానంగా బ్రతుకుతారు. ఎందుకు? ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాడు ఆ వ్యక్తి? దేవునికి ఉపయోగకరంగా ఉన్నాడు. దేవునికి ఉపయోగకరంగా లేకుండా, ప్రయోజనకరంగా లేకుండా సమాజానికి, కుటుంబానికి ఉపయోగకరంగా జీవించాలంటే అది అసాధ్యం. సంఘానికి ప్రయోజనకరంగా లేరు. ఎలా ఉన్నారు? నిష్ప్రయోజకులుగా బ్రతుకుతున్నారు, ఉపయోగం లేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. మందిరానికి వచ్చాం, తర్వాత సరిగ్గా కూర్చొని దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారంగా మనం నడిచినట్లయితే, ప్రవర్తించినట్లయితే అనేకులకు మనం ఉపయోగకరంగా మారుతాం. హల్లెలూయా! ప్రయోజనకరంగా మారుతాం. వాక్యాన్ని అంగీకరించకుండా, ఉపదేశమును అంగీకరించకుండా అనేకులకి ఉపయోగకరంగా మారాలంటే అది అంత సులభం కాదు. ఒనేసిము నిష్ప్రయోజకుడిగా బ్రతికాడు ఫిలోమోను దగ్గర. కానీ ఇతడు ఎలా ప్రయోజకుడిగా మార్చబడ్డాడు? ఇతడు ఎలా ఉపయోగపడగలిగినటువంటి పాత్రగా మార్చబడ్డాడు అంటే, అతడు ఫిలోమోను దగ్గర నుండి రోమా పట్టణానికి వెళ్ళిపోతాడు పారిపోయి. ఏదో ఒక పొరపాటు చేస్తాడు. ఎక్కడ? ఫిలోమోను ఇంటి దగ్గర పొరపాటు అయితే చేశాడు. అది ఇదని మనం చెప్పలేం. పొరపాటు చేసిన వ్యక్తులే పారిపోయి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇతను పొరపాటు చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ బలంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అపోస్తలుడైన పౌలు గారు, హల్లెలూయా, ఆయన సువార్త గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యానికి లోబడి తను బ్రతికినటువంటి జీవితము, తను ఎలాగైతే నిష్ప్రయోజకుడిగా బ్రతికాడో, తను ఎలాగైతే ఉపయోగం లేని వ్యక్తిగా బ్రతికాడో అంతా తలపోసుకుని, దేవా, ఇంతకాలం బ్రతికిన బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, నీ సేవకులు గుండా నాతో మాట్లాడుతున్నావు, ఈ రోజు నుంచి నా మనసు నేను మార్చుకుంటున్నానని ఎప్పుడైతే తనలో తాను పశ్చాత్తాపడి మారు మనసు పొందాడో, ఎలాంటి వాడయ్యాడు? ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు. హల్లెలూయా! ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు. ఒక వ్యక్తి ప్రయోజనకరంగా లేకపోతే ఉపయోగకరంగా మార్చబడాలి అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే.